టాలీవుడ్‌లోనే సంచలనం చేసిన తక్కువ సినిమాలతోనే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకొని, తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు మన టాపిక్. నా పేరు రాకేష్. ముందుగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ బాక్స్‌లో జై పవన్ కళ్యాణ్ అని కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మూడవ కుమారునిగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించారు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి పవన్ కు పెద్దన్నయ్య. నటుడు నిర్మాత కొణిదెల నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్‌కి రెండవ అన్నయ్య. సినిమా పరిశ్రమలోని అతని పెద్దన్నయ్య చిరంజీవి చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. అతను తన పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలో ఒకదానిలో పవన్ పురస్కారాన్ని అందుకున్నాడు. అతనికి కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా నటుడైన రామ్ చరణ్, వరుణ్ తేజ్‌లకు చిన్ననాన్న, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్‌లకు మామయ్య. పవన్ కళ్యాణ్ గారు 1996లో ఇక్కడమ్మాయి అక్కడబ్బాయి సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కానీ చిరంజీవి గారి తమ్ముడు అని మాత్రమే పేరు వచ్చింది. 1997లో గోకులంలో సీత సినిమా రిలీజ్ అయ్యింది. అది కూడా యావరేజ్‌గానే నిలిచింది. అతని తర్వాత చిత్రం ఏ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన తొలి ప్రేమ 1999లో రిలీజ్ అయ్యింది. ఇది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు 6 నంది అవార్డులు వచ్చాయి. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్‌కి ఒక గుర్తింపు వచ్చింది. ఈ సినిమా చేసే టైంలోనే 1997లో పవన్ కళ్యాణ్ నందినిని వివాహం చేసుకున్నాడు. తొలి ప్రేమ సినిమా రిలీజ్ అయ్యే టైంకి వీరిద్దరూ విడిపోయారు. నందిని వాళ్ళ అమ్మ వైజాగ్‌లో ఒక లేడీ రౌడీ. ఆ తర్వాత 1999 జూలై 15న తమ్ముడు సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కిక్ బాక్సర్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకు పి.ఏ. అరుణ్ ప్రసాద్ రచన మరియు దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ గారు కొత్త డైరెక్టర్స్‌కి అవకాశం ఇస్తున్నారని తెలుసుకున్న పూరి జగన్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారికి కలవాలని అనుకున్నారు. అతని స్నేహితుడైన చోటే కె. నాయుడు ద్వారా కలిసి 2 కథల్ని చెప్పారు. ఒకటి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, 2 బద్రీ. పవన్ కళ్యాణ్ గారు బద్రీ సినిమాకు ఓకే చెప్పారు. బద్రీ సినిమా 20 ఏప్రిల్ 2000వ సంవత్సరంలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రేణు దేశాయ్ నటించారు. ఈ మూవీ చేసే టైంలోనే పవన్ కళ్యాణ్ అండ్ రేణు దేశాయ్ లవ్‌లో పడ్డారు. ఈ విషయం బయటకు చెప్పలేదు. 2001లో ఖుషీ చిత్రంలో నటించాడు. ఈ సినిమా ఆ సంవత్సరంలో భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ గారికి భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ లభించింది. ఈ సినిమా 150 రోజులు థియేటర్స్‌లో నడిచింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల వరకు ఏ సినిమా చేయలేదు. ఈ టైంలోనే అతనికి గుండు అయ్యింది. అది పరిటాల రవి చేపించారని అందరూ అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు దాని గురించి ఏమీ మాట్లాడలేదు. రీసెంట్ టైంలో ఆయన ఈ టాపిక్ గురించి మాట్లాడారు. ఆ రోజుల్లో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల డిస్టర్బెన్స్‌గా ఉండి నేను గుండు గీకించుకున్నానని క్లారిటీ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత తానే స్వయంగా రాసి దర్శకత్వం వహించిన జానీ సినిమాకు నటించారు. ఈ సినిమాలో రేణు దేశాయ్ హీరోయిన్‌గా నటించారు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అనవసరంగా పవన్ కళ్యాణ్ దర్శకత్వం వైపు వెళ్ళాడు అని అందరూ విమర్శించారు. 2004లో గుడుంబ శంకర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా అంతగా ఆడలేదు. 2004లోనే పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్‌కి అఖిరానందన్ జన్మించాడు. పెళ్లి చేసుకోకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో ఇండస్ట్రీలో పెద్ద రచ్చ అయ్యింది. ఆ తర్వాత బాలు, బంగారం, అన్నవరం సినిమాల్లో నటించాడు. 2008లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన జల్సా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2009లో రేణు దేశాయ్‌కి అఫీషియల్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత తీన్ మార్,
పంజా సినిమాలు వచ్చాయి. కానీ అవి అంతగా ఆడలేదు. తీన్మార్ సినిమా షూటింగ్‌లోనే పవన్ కళ్యాణ్ మరియు అన్నా లెజోనా ప్రేమలో పడ్డారు. అప్పటికే రేణు దేశాయ్‌కి, పవన్ కళ్యాణ్‌కి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు ఇద్దరూ అప్పటికే విడిపోయారు. నాగబాబు చేసిన అప్పుల్ని పవన్ కళ్యాణ్ కట్టడంతో వీరిద్దరికీ గొడవలు జరిగి విడిపోయారు అని అప్పట్లో అందరూ అనుకున్నారు. 2012లో పవన్, హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన దబంగ్ యొక్క రీమేక్ అయిన గబ్బర్ సింగ్‌లో నటించాడు. ఈ మూవీ విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది మరియు ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ తెలుగు చిత్రంగా నిలిచింది. 2013లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్తారింటికి దారేదిలో కనిపించాడు. ఈ సినిమా విడుదలకు ముందే సగం సినిమా ఇంటర్నెట్లో లీక్ కావడంతో పైరసీ సమస్యలను ఎదుర్కొంది. అయినప్పటికీ ఈ చిత్రం 2013లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా 33 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది మరియు ఆ సమయంలో టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 2015లో గోపాల గోపాలలో వెంకటేష్‌తో కలిసి నటించాడు. 2001లో వకీల్ సాబ్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం గురించి చూస్తే 2008లో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోని యువజన విభాగం అయిన యువ రాజ్యం నకు అధ్యక్షుడిగా కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో అతను ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు. అతను పార్టీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడు. 2009 ఏప్రిల్ 19న వైజాగ్‌లో రోడ్ షో సందర్భంగా వడదెబ్బ తగిలి కళ్యాణ్‌కు వాంతులు కూడా వచ్చాయి. తర్వాత 2011లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మౌనంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ జీవితం నుండి విరామం తీసుకున్నాడు. పార్టీని విలీనం చేయాలనే తన సోదరుడి నిర్ణయంతో విభేదించిన అతను 2014లో జనసేన అనే కొత్త పార్టీని ప్రారంభించాడు. పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించాడు. అతను ఇజం అనే పుస్తకాన్ని కూడా రాశాడు. ఇది జనసేన పార్టీ సిద్ధాంతాలను కూడా తెలియజేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు అప్పటి భారతీయ జనతా పార్టీ ప్రధాన అభ్యర్థి అయిన నరేంద్ర మోదీతో సమావేశమై మద్దతు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి కోసం అతను విస్తృతంగా ప్రచారం చేశాడు. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో అనే నినాదాన్ని పేర్కొంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకించాడు. అతని ర్యాలీలను దక్కన్ జనరల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ గుంపులు అని పిలిచాయి. 2017 ఆగస్టులో అతను తన సినిమా కమిట్మెంట్లను పూర్తి చేసిన తర్వాత 2017 అక్టోబర్ నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు ప్రకటించాడు. ఉద్దానం కిడ్నీ వ్యాధి సంక్షోభం గురించి అతను నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ఆ సమస్యను మీడియా, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి గ్రామంలో డయాలసిస్ కేంద్రాలను నిర్మించి పలు పథకాలను అమలు చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన పోటీ చేస్తుందని 2016 నవంబర్లో కళ్యాణ్ ప్రకటించాడు. చెప్పినట్లుగానే 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ 140 నియోజకవర్గాల నుండి పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుండి పోటీ చేశాడు. కానీ 2 స్థానాల నుంచి పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. ఒక రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ గారు మాత్రమే గెలుపొందారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పని అయిపోయిందని, ఇక పవన్ కళ్యాణ్ జన్మలో ఎమ్మెల్యే కాలేడని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎద్దేవా చేసింది. అదే సంవత్సరం 2019 నవంబర్ 3న పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఇసుక రవాణా కొరత కారణంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్కి నాయకత్వం వహించాడు. 2020 జనవరి 16న
పవన్ కళ్యాణ్ తన పార్టీతో బీజేపీకి గల పొత్తును ప్రకటించాడు. 2024లో జరగబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోరాడతాయని ప్రకటించాడు. 2020 ఫిబ్రవరి 12న కర్నూలులో దారుణంగా హత్యకు గురైన 15 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతికి న్యాయం కోసం ర్యాలీకి నాయకత్వం వహించాడు. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐతో) విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. 2024 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు మరియు 2 లోక్సభ స్థానాలను తీసుకుంది. ఇలా 21 అసెంబ్లీ స్థానాలనే తీసుకోవడం వల్ల చాలా మంది పవన్ కళ్యాణ్‌ని విమర్శించారు. అసలు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఈ ఎన్నికల్లో? ఎమ్మెల్యే అవుతాడా? అని చాలా మంది ఆలోచించారు. అందరి విమర్శలను పటాపంచలు చేస్తూ జనసేన 21 అసెంబ్లీ స్థానాలను, 2 లోక్సభ స్థానాలను గెలుపొంది 100% స్ట్రైక్ రేట్‌తో గెలుపొందింది. ఒకప్పుడు అసలు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడా అన్న వాళ్ళే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచిన స్థానాలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఫ్యూచర్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారు భారీ సీట్లను గెలిచి సీఎం కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటే కామెంట్ బాక్స్‌లో సీఎం కావాలని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఏ రాజకీయ నాయకుడి బయోగ్రఫీ కావాలో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఆ రాజకీయ నాయకుడికి సంబంధించిన జీవిత చరిత్రను మీకు తెలియజేస్తాను.